గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ సంబంధించి విజయదశమి రోజున www.greenglory.wf.org అనే వెబ్సైట్ లాంచ్ చేశారు. అది అనధికారికంగా మాత్రమే మంచి రోజు అని చెప్పి మనకి 1-2 రోజుల్లో ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని ఫుల్ ప్లెజర్గా మన ముందుకు రాబోతుంది. ఆ వెబ్సైటు మన దైనందిన కార్యక్రమాలు ప్రతిరోజు జరిగే దినసరి కార్యక్రమాలు మనం ఏవైతే రోజు చేస్తామో ఆ కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో లైవ్లో మనం చూసుకోవచ్చు. మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఆ వెబ్సైట్లో మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ రీసెంట్గా మనం ప్రకాశం జిల్లా పొదిల్లో మన కార్యక్రమాలు చేపట్టాం. ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా మనం ఏమేమి కార్యక్రమాలు చేపట్టామో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోస్ అన్నీ కూడా దాంట్లో ప్రజెంట్ చేయబడతాయి. మనం ఇప్పటివరకు గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా చేసిన సేవలన్నీ కూడా ఆ వెబ్సైట్లో చూపిస్తారు. అలాగే చేయబోయే కార్యక్రమాలు కూడా ఆ వెబ్సైట్లో ఉంటాయి. ఇక విద్యాపరమైన వైద్యపరమైన ఈ 2 ప్రధాన సమస్యల మీదుగా ఆ వెబ్సైట్ పనిచేస్తుంటుంది మాది. ఇది 24/7 లైవ్లో ఉంటుంది. మనకున్న ఏ సమస్యలైనా కూడా పరిష్కరించుకోవడానికి ఒక గొప్ప వేదిక. ఇక మన లక్ష్యం ఏంటి? గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో ఆర్థికంగా సెటిల్ కావడం. ఆర్థికంగా సెటిల్ కావాలంటే మనకున్న వెబ్సైట్ www.greenglory.co.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం డెఫినెట్గా మనం సక్సెస్ సాధించవచ్చు. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది 2017 ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా 2,50,000 మంది వాలంటీర్లతోటి శరవేగంగా దూసుకెళ్తుంది. ఈ 2,57,000 మంది వారి ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తూ వారు కూడా ఆర్థికంగా సెటిల్ కావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 73,000 మంది వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఫుల్ఫిల్గా ఆర్థికంగా సెటిల్ కాకపోయినా వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అయితే పరిష్కరించుకొని ఈరోజు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ఒక 73,000 మంది. ఇక అదే ప్రయత్నంలో మనం కూడా సభ్యులు మనం కూడా ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనం ముందుకు వచ్చాం. మనం రీసెంట్గా అంటే ఒక 2-3 మంత్స్ నుంచే మనం ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ కార్యక్రమాలని ఒక 2-3 నెలల నుంచి మాత్రమే ఈ కార్యక్రమాలను మనం ప్రజెంట్ చేయగలుగుతా ఉన్నాం. మనం కూడా ఆర్థికంగా సెటిల్ కావాలంటే ఒక 18 నెలల పాటు మనం కరెక్ట్గా పనిచేయగలగాలి. ఈ 18 నెలల పాటు ఒక స్టెబిలిటీగా స్థిరంగా చేసిన పనినే చేస్తూ మనం చేసిన పనిని 10 మందికి షేర్ చేస్తూ వాళ్ళని కేర్గా గమనిస్తూ వారిని కూడా ప్రతిరోజు ఈ జూమ్ మీటింగ్స్ ఆహ్వానిస్తూ ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలందరినీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సెటిల్ కావచ్చు ఫ్రెండ్స్. ఈరోజు దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయుల రక్షణ కవచంలో నిలుస్తున్న జవాన్లు ఎంతో ముఖ్యమో మన దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తులో మన గ్రీన్ గ్లోరీ దాతలు కూడా అంతే ముఖ్యంగా అవుతున్నారు. ఈరోజు దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయులకి రక్షణ కల్పిస్తున్న జవాన్లు, ఆహారాన్ని అందిస్తున్న రైతులు, ఆర్థిక అవసరాలను తీర్చబోయే గ్రీన్ గ్లోరీ దాతలు. అందుకే ఇదే ఇప్పుడు భారతీయుల నినాదంగా మారబోతుంది ఫ్రెండ్స్. గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ అనేది స్పష్టంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నట్లయితే మనం డెఫినెట్గా ఆర్థికంగా సెటిల్ కావచ్చు. దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయుల నినాదం ఒకటే, మన స్వదేశీ కాన్సెప్ట్లు చేయడం, స్వదేశీ వస్తువులను వాడడం, విదేశీ వస్తువులను పూర్తిగా విస్మరించడం, విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించడం, విదేశీ కాన్సెప్ట్లను దూరం చేయడం. విదేశీ కాన్సెప్ట్ దూరం చేయడం అంటే మనం స్వదేశీ మన కాన్సెప్ట్లు ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో ఆటోమేటిక్గా అవి విదేశీ కాన్సెప్ట్లు తొలగిపోతాయి. అలాంటి ప్రయత్నాలు మనం చేస్తూనే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మేళవిస్తూ ప్రారంభమైన ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. ఈ రుణ విమోచన మిషన్ అనేది 3 యథార్థ సంఘటనలను బేస్ చేసుకొని, గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది 3 యథార్థ సంఘటనలను బేస్ చేసుకొని ప్రారంభమైంది అనమాట. ఆ యథార్థ సంఘటనలు ఏంటంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మనం నిత్యం పాటిస్తూనే మనం ఆర్థికంగా సెటిల్ కావడానికి ఒక మంచి వేదిక అనమాట. అది ఎలా పనిచేస్తుందంటే మన ఇంట్లో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం నిన్ననే ఒక ఫెస్టివల్ దసరా పండుగ చేసుకున్నాం. ఇలాంటి పండుగలు అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అది పెళ్లి కావచ్చు, బర్త్డే ఫంక్షన్ కావచ్చు, రిటైర్ ఫంక్షన్ కావచ్చు, గ్రామోత్సవాలు, ఇలాంటి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ శుభకార్యాలు అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మేళవిస్తూ నిర్వహించేవి అనమాట. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మిళితం చేస్తూ ప్రారంభమైన సిస్టమ్స్ అనమాట. ఇలా మనం చేస్తున్న శుభకార్యాల ద్వారానే మనం ఆర్థికంగా సెటిల్ కావడానికి రూపొందించిన కాన్సెప్ట్ ఈ రుణ విమోచన మిషన్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది ఒక వివాహ మహోత్సవానికి కార్యక్రమం. వివాహానికి మన ఇంట్లో ఒక వివాహం చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఇంట్లో ఉన్న నలుగురితో మనం చేసుకోము. మన ఊర్లో ఉన్న మన బంధువులందరినీ పిలుస్తాం. మన దేశంలో ఉన్న మనం ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నారో వారి మొత్తాన్ని కూడా బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరిని కూడా ఈ శుభకార్యానికి మనకు ఆహ్వానిస్తాం.
మన ఆహ్వానాన్ని అందుకున్న అతిథులంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ వధూవరులను ఆశీర్వదిస్తూ కొంత మనీ డొనేట్ చేయడం గానీ, లేదా కొన్ని గిఫ్ట్‌లు ఇవ్వడం గానీ చూస్తా ఉంటాం. అది వివాహ మహోత్సవం అయితే. అది ఇంక బర్త్‌డే ఫంక్షన్‌లు అంటారా? బర్త్‌డే ఫంక్షన్‌లు మనం చూస్తానే ఉంటాం. ప్రతిరోజు మనం ఎక్కడో ఒక చోట జరుగుతానే ఉంటాయి. బర్త్‌డేకొచ్చిన ఆ బర్త్‌డే బాయ్‌కి గాని, బర్త్‌డే గర్ల్‌కి గాని ఏదైనా గిఫ్ట్‌లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఇది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం. ఇది ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. మన తాతల కాలం నుంచి నడుస్తున్న సాంప్రదాయం. అయితే మన పక్కనున్న రాష్ట్రం తమిళనాడులో ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు ఇంకొక డిఫరెంట్‌గా జరుపుకుంటుంటారనమాట. అదేంటంటే మోయి విరుందు అనే సాంప్రదాయం. మోయి విరుందు అంటే మన తెలుగులో చదివింపుల విందు అంటాం. ఈ చదివింపుల విందు కార్యక్రమం వాళ్ళు ఎలా జరుపుకుంటారంటే, వాళ్ళు ఎవరైనా అనుకోకుండా ఒక ఊహించని కష్టం ఏర్పడ్డప్పుడు, ఒక ఆర్థిక సమస్య ఎదురైనప్పుడు, అక్కడ రైతులు వేసే పంటలు అకాల వర్షాల వల్ల సర్వనాశనమైపోయి కోలుకోలేని పరిస్థితిలో ఉంటాయి. అలాంటి టైంలో ఏదైనా ఒక విపత్కర సమయాల్లో ఆ విపత్కర సమయాన్ని ఆ సిట్యుయేషన్‌ని అధిగమించేందుకు అక్కడున్న ఈ మోయి విరుందు సాంప్రదాయాన్ని పాటిస్తుంటారనమాట. ఆ సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, అలాంటి కష్టం వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వారికి దగ్గరగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు, వెల్ విషర్స్ అందరిని కూడా వారింటికి భోజనానికి ఆహ్వానిస్తారు. ఆ భోజనానికి ఆహ్వానం అందుకున్న అంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఇస్తరాకుల కింద కొంత డబ్బులు పెట్టి వెళ్తా ఉంటారనమాట. ఆ ఇస్తరాకుల కింద డబ్బుని వాళ్ళు కలెక్ట్ చేసుకొని, వారికున్న సమస్యలను పరిష్కరించుకుంటుంటారు. ఇది తమిళనాడులో జరుగుతున్న సాంప్రదాయం. ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది. అయితే అంతగా ప్రాచుర్యం పొందల. 2017లో ఒక రైతు తానేసిన పంటలన్నీ అకాల వర్షాల వల్ల పూర్తిగా పంటలన్నీ నాశనం అయిపోయి, ఇక కోలుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆ టైంలో ఆ రైతు ఏం చేస్తాడంటే, ఇక అప్పుల బాధ నుంచి తట్టుకోలేక, ఆ అప్పుల ఒత్తిడి నుంచి బయటపడడం వేరే దారి లేక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయానికి వస్తాడనమాట. ఆ టైంలో తనకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఒక సలహా ఇచ్చారు. నువ్వు సూసైడ్ చేసుకుంటే అప్పులు చేసి ఎగ్గొట్టడానికి ఈడు సూసైడ్ చేసుకున్న ఒక చెడ్డ పేరు వస్తుంది తప్ప, దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు. ఈ మన రాష్ట్రంలో చాలా కాలం నుంచి నడుస్తున్న మోయి విరుంధం సాంప్రదాయాన్ని నువ్వు పాటించినట్లయితే, నీకున్న అప్పులు పూర్తిగా తీరకపోయినా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోమని చెప్పి ఆ సలహా ఇస్తే, ఆ మిత్రుల సలహా మేరకు 2017 అక్టోబర్ 11న తనకున్న ఈ పండ్ల తోటలో చదివింపుల విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఆ రైతు. అంటే ఈ మోయి విరుంధం సాంప్రదాయాన్ని పాటించాడనమాట. ఆ కార్యక్రమానికి తనకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్, బంధువులు, వెల్ విషర్స్ అందరిని ఇన్వైట్ చేశాడు. దాంతో పాటు అతను మంచి పబ్లిక్ మంచి రిలేషన్ ఉన్న వ్యక్తి. పబ్లిక్‌తో మంచి సత్సంబంధాలు నెరపే వ్యక్తి కాబట్టి అతను ఏం చేశాడంటే తనకు దగ్గరగా ఉన్న పొలిటీషియన్స్‌ను, అఫీషియల్స్‌ని కూడా ఇన్వైట్ చేశాడు. ఆ ఆహ్వానాన్ని అందుకున్న వారంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో అతనికి మనీ డొనేట్ చేసి వెళ్లారనమాట. చూడండి ఈ స్క్రీన్ మీద చూస్తున్న సందర్భం ఇది 2017 అక్టోబర్ 11న జరిగిన సంఘటనకు సంబంధించిన యథార్థ చిత్రాలివి. ఆయన ఆ రైతు ఆహ్వానాన్ని అందుకున్న వారంతా వచ్చారు, భోంచేస్తున్నారు, వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు భారీ స్థాయిలో చదింపులు జరిపి వెళ్తూ ఉన్నారన్నమాట. ఇక ఈ కార్యక్రమం ఆ రోజు సాయంత్రం 6:45 వరకు కొనసాగుతూనే ఉందన్నమాట. 6:45 తర్వాత ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఆ వచ్చిన డబ్బులు లెక్క పెట్టాలంటే వాళ్ళకి మాన్యువల్‌గా వీలు పడల. కౌంటింగ్ మిషన్స్ తెప్పించి కౌంట్ చేశారు. 4,65,00,000 కలెక్ట్ అయినాయన్నమాట. ఒక రైతు తన కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు 4,65,00,000. మీరు స్క్రీన్ మీద చూడండి. ఇది మన తెలుగు ఛానల్ టీవీ9లో వచ్చిన కథనం, అప్పటి కథనం. 4,00,00,000 విరాళంగా ఇచ్చిన గ్రామస్తులు అరిటాకులో అక్షయ పాత్ర. అంటే ఆ రైతు తన కష్టాన్ని ఒక రాత్రికి రాత్రి తన దరిద్రాన్నంతా పూర్తిగా తొలగించుకొని రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన సంఘటన అనమాట. ఆ రైతు కూర్చొని ఆలోచించాడు. ఇది నేను కష్టపడితే వచ్చిన డబ్బులు కాదు. నేను కష్టాల్లో ఉంటే నా కష్టాన్ని తమిళనాడు ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు. సో, వారి దయార్థ హృదయం వల్ల, వారి దాతృత్వం వల్ల ఈరోజు నాకున్న అప్పులన్నీ తీర్చుకోగలిగే స్తోమత నాకు ఏర్పడింది. నా దగ్గర ఇంకా చాలా డబ్బు మిగిలింది. ఇక ఈ డబ్బు నాకు అవసరంలా. ఎందుకంటే నాకున్న అప్పులన్నీ తీర్చుకోగలిగాను. నాకు చేతిలో మంచి వృత్తి ఉంది. బంగారు పంటలు పండే భూమి ఉంది. కాబట్టి నేను ఎలాగైనా బ్రతకగలను. నాలాగే కష్టాల్లో ఉన్న కొంతమందిని నేను ఆదుకున్నట్లయితే
నా జన్మకు సార్థకత ఏర్పడుతుంది అనుకొని అతని దగ్గర ఆ అప్పులన్నీ తీర్చుకొని పోను మిగతా డబ్బులు ఎంత అవుతుందో ఆ డబ్బులు మొత్తాన్ని ఆ రైతు ఏం చేశారంటే ఒక 3 క్యాడర్లకు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకు పంచిపెట్టాడు ఆ రైతు. ఆ 3 క్యాడర్లు ఏంటంటే 3 పూటలా పూట గడవని కొన్ని కుటుంబాలు, బాగా చదువుకునే పిల్లలుండి ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి పిల్లల్ని ఆదుకునే ఒక కార్యక్రమం. ఇంటి యజమాని అనారోగ్య పరిస్థితులకు గురై ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి ఇంటిని ఆదుకునే ఒక కార్యాచరణ. ఇలా 3 క్యాడర్లు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకి పంచిపెట్టాడు ఆ డబ్బులు ఆ రైతు. అంతటితో ఊరుకోలా. నెక్స్ట్ డే మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడనమాట. ఆ మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశ్యం ఏంటంటే తాను ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంది, ఆ కష్టాన్ని తమిళనాడు ప్రజలకి ఇతను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు, తమిళనాడు ప్రజలు తనని ఎలా ఆదరించారు, ఎంత డబ్బు దానం చేశారు, ఆ దానం చేసిన డబ్బు తనకు ఎలా ఉపయోగపడింది, ఎంత అప్పులున్నాయి, ఆ అప్పుల్లో ఎంత అప్పులు తీర్చుకోగలిగాడు, ఆ మిగిలిన డబ్బు ఎంత, ఆ డబ్బు ఎవరెవరికి ఎంత పంచిపెట్టాడో ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేశాడు ఆ రైతు. ఇది 2017 అక్టోబర్ 11న జరిగిన సంఘటన. ఆ టైంలో ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో జహంగీర్ ఖాన్, సంజయ్ కాంబ్లే, సయ్యద్ అహ్మద్ ముగ్గురు డైరెక్టర్లు ఈ కాన్సెప్ట్‌ని చూసి రుణ విమోచన మిషన్ అనే సిస్టమ్‌కి డిజైన్ చేయడానికి ఒక కారణంగా అది జరిగిందనమాట. ఇక 2006లో 'స్టాలిన్' మూవీ వచ్చింది. దాదాపు అందరూ చూసే ఉండొచ్చు. చిరంజీవి హీరో క్యారెక్టర్. ఆ 'స్టాలిన్' మూవీలో ఏమని చెప్తుందంటే, మీరు ఎదుటివారి నుంచి ఎలాంటి కృతజ్ఞతలు ఆశించకుండా, ఎలాంటి థాంక్స్ ఆశించకుండా ఒక ముగ్గురు సహాయం చేయండి. మీ నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురిని ఒక్కొక్కరికి ముగ్గురు సహాయం చేయమని చెప్పండి. అలా దేశవ్యాప్తంగా ఒక్కొక్కరికి ముగ్గురు సహాయం చేసుకుంటూ వెళితే దేశంలో ఉన్న అన్ని కష్టాలను తొలగి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించవచ్చు అని చెప్పిన స్టాలిన్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో 2013లో 'జేహో' అనే ఒక మూవీ వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా. మీ స్క్రీన్ మీద చూడండి, ఒక ముగ్గురు సహాయం చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే 2006లో వచ్చిన 'స్టాలిన్' మూవీ, 2013లో వచ్చిన 'జేహో' మూవీ, 2017లో ఈ 'మోయి విరుందు సాంప్రదాయం'. ఈ 3 సంఘటనలు మిళితం చేస్తూ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో సంజయ్ కాంబ్లీ, జహంగీర్ ఖాన్, సయ్యద్ అహ్మద్ ముగ్గురు డైరెక్టర్లు రుణ విమోచన మిషన్. రుణ విమోచనం అంటే రుణం అంటే అప్పులు, విమోచనం అంటే విముక్తి, మిషన్ అంటే సిస్టమ్. అంటే అప్పుల నుంచి విముక్తి కలిగించే సిస్టమ్. రుణ విమోచన్ సిస్టమ్, హిందీలో కర్జ్ ముక్తి అభియాన్ అనే పేరుతోటి ఈ రుణ విమోచన మిషన్ డిజైన్ చేశారనమాట. ఈ రుణ విమోచన మిషన్ డిజైన్ చేసి తొలిసారిగా మన దేశంలో మన భారతీయుల ముగ్గురికి వారే స్వయంగా ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున వాళ్ళు ఆర్థిక సాయం చేసి ఆ చేసిన సహాయాన్ని ఆ వెల్ఫేర్ ఫౌండేషన్ ఇప్పుడు చెప్పాము www.greenglory.co.in అనే వెబ్సైట్. ఆ వెబ్సైట్లో వాళ్ళు చేసిన ఆ దానం అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ డబ్బులకు సంబంధించిన రిసిప్ట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసి ఈ సిస్టంలో ఎలా సభ్యులయ్యారో వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చూడండి, వారే ఫస్ట్ ఈ కాన్సెప్ట్లో సభ్యులయ్యారు. దేశంలో ఉన్న ఈ సిస్టమ్ని ఎలా చేయొచ్చో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చూడండి, ఉచిత ఆర్థిక సహాయం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, అప్పులు చేసి తప్పు చేయకుండా, చట్టబద్ధంగా సక్రమంగా ఆర్థికాభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య మార్గం మన గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు, దేవుళ్ళు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ప్రజల చేత, ప్రజల కోసం అనాదిగా సుస్థిరం, 100కి 100 చట్టబద్ధమైంది, నైతికం కూడా. గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత. మీకు నచ్చినట్లయితే ఒకే ఒకసారి డొనేషన్ ఇవ్వండి. గ్రీన్ గ్లోరీ ఉచిత ఆర్థిక సహాయం నలుగురికి తెలియజేయండి. ఆ నలుగురు తెలియజేసి ఆ నలుగురిని కూడా ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చినట్లయితే మీతో పాటు మీ నామినీకి కూడా జీవితకాలం ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. అందుకే మానవ సేవయే మాధవ సేవ అంటాం. ఈ సిస్టమ్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం పూర్తిగా దీని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దీంట్లో మన సభ్యులు కావాలి. దీంట్లో సభ్యులు కావాలంటే మనం ఏం చేయాలి? ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, మన వెబ్సైట్కి సంబంధించి ఇప్పుడే మనం చూపించాం. www.greenglory.co.in అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఇక్కడ పైన చూడండి లాగిన్ అనే బటన్ ఉంది. లాగిన్ నౌ. ఈ లాగిన్ నౌ అని బటన్ మనం క్లిక్ చేసినట్లయితే వర్షన్ 1, వర్షన్ 2 అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ వర్షన్ 2లో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఇది
మీకు మీ మొబైల్‌లో చేసుకోవచ్చు, మీ ల్యాప్‌టాప్‌లో చేసుకోవచ్చు, మీ డెస్క్‌టాప్ మీ ఏదైనా కూడా మీ కంప్యూటర్‌లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఈ రెఫరల్ ఐడి మనం ఈ రిజిస్టర్ ఫామ్ మనం ఓపెన్ చేసాము. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది రెఫరల్ ఐడి. రెఫరల్ ఐడి అంటే మీకు ఈ కాన్సెప్ట్ ఎవరైతే పరిచయం చేశారో, మీకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు, ఈ గ్రీన్ గ్లోరీకి సంబంధించిన కాన్సెప్ట్‌కి సంబంధించిన వివరాలు ఎవరైతే మీకు పంపించారో, ఈ పంపించిన వారు ఆల్రెడీ దీంట్లో సభ్యులై ఉంటారు కాబట్టి, వారికి సంబంధించిన ఒక ఐడి మీకు జనరేట్ అయి ఉంటది. వారి ఐడిని ఇక్కడ రెఫరల్ ఐడిగా నమోదు చేయాల్సి ఉంటదనమాట. ఇక్కడ రెఫరల్ ఐడి నమోదు చేసుకున్నారు. తర్వాత కింద మీ పూర్తి పేరు, మీ మొబైల్ నంబరు, మీ యూపీఐ ఐడి. యూపీఐ ఐడి అంటే మీ ఫోన్‌పే గాని, మీ గూగుల్ పే గాని, మీ పేటీఎం గాని, మీ అమెజాన్ పే గాని, ఎయిర్టెల్ పే గాని మీరు ఏదైతే వాడుతున్నారో, మీరు రెగ్యులర్‌గా ఏదైతే మీకు అందుబాటులో ఉందో దాన్ని మీరు ఇక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేమీ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్, మీ బ్యాంక్ పేరిచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చనమాట. ఇక తర్వాత మీ మెయిల్ ఐడి, మీ ఊరు పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నంబరు, మీ పోస్టల్ అడ్రస్, పూర్తి పోస్టల్ అడ్రస్ ఇచ్చి, మీ స్టేటు, కింద మీ నామినీ వివరాలు. మీ నామినీ పేరు, ఆ నామినీ మీకేమవుతుందో ఆ రిలేషన్ ఇచ్చి దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పనేంటి? చూడండి ఇక్కడ ఏ రెఫరల్ ఐడి కింద మనం రిజిస్టర్ చేసుకున్నామో ఆ రెఫరల్ ఐడిని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ రెఫరల్ ఐడిని మనం ఓపెన్ చేయాల్సి ఉంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ రెఫరల్ నంబర్ ఐడిని మనం ఓపెన్ చేసి ఆ రెఫరల్ ఐడీలు ప్రతి సభ్యుడికి 4 అప్లికేషన్స్ ఆటోమేటిక్ కంప్యూటర్లో జనరేట్ అయి ఉంటాయి అన్నమాట. ప్రతి సభ్యుడికి 4 అప్లికేషన్స్ జనరేట్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద ఇక్కడ స్పాన్సర్ ఐడి మనం ఓపెన్ చేసాం. ఆ స్పాన్సర్ ఐడిలో మనం ఏ అప్లికేషన్లో మనం రిజిస్టర్ చేసుకున్నామో ఆ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ 1లో మనం రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫామ్ 1 మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ ఈ అప్లికేషన్ జాగ్రత్త చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఫామ్ 1. ప్రతి సభ్యుడికి 4 అప్లికేషన్స్ ఉంటాయి. ఈ 4 అప్లికేషన్లో ఇది ఫస్ట్ అప్లికేషన్. ఈ ఫస్ట్ అప్లికేషన్లో మీరు ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ జాయిన్ చేసే వ్యక్తి ఒకటో ప్లేస్లో ఉంటాడు. అంటే మీ స్పాన్సర్, మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి, మిమ్మల్ని రెఫరల్ చేసిన వ్యక్తి నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. ఆ పైన ఉన్న 9 మంది ఆయన ఆయన జాయిన్ చేసిన వ్యక్తులు, ఆయన జాయిన్ చేసిన వ్యక్తులు, ఆయన చేసిన వ్యక్తులు, ఇలా 9 మంది ఉంటారు. మీరు మీ కింద ఉన్న కాలమ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది అనమాట. కింద చూడండి మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డోనర్ ఐడి, పూర్తి అడ్రస్ ఇచ్చి పిన్ కోడ్ నెంబర్ ఇచ్చారు. కింద ఇంగ్లీష్లో ఒక మ్యాటర్ ఉంది. ఐ ఆమ్ విల్లింగ్లీ అండ్ వాలంటరీలీ గివింగ్ అవే మై డొనేషన్ ఫ్రీలీ అండ్ డైరెక్ట్లీ టు అబౌట్ ద అడ్రస్ ఇండియన్ సిటిజన్స్ టు ది Indian citizens in this form without any force or pressure from anyone because I would like to support them financially. I appreciate the Green Glory Welfare Foundation for its free service to the nation. So please accept my request to join this help system. అంటే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారిలో ఒక ముగ్గురికి నేను డైరెక్ట్గా ఉచితంగా వారికి ఆర్థిక సహాయం చేయదలిచాను. ఇది నా సమ్మతితో ఎవరి ఒత్తిడి లేకుండా, ఫోర్స్ ఆర్ ప్రెజర్ అంటే ఎవరు ఎలాంటి ఒత్తిడి లేకుండా నా ఇష్టపూర్వకంగా నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయదలిచాను. నా ఈ విజ్ఞప్తిని మీరు కన్సిడర్ చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి వెల్ఫేర్ ఫౌండేషన్కి రిక్వెస్ట్ చేస్తూ కింద మీ సంతకం చేసి మీ పూర్తి పేరు రాసి మీరు జాయినింగ్ ఎప్పుడవుతుందో ఆ జాయినింగ్ డేట్ ఇచ్చి ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి పైన ఒక ముగ్గురు ఉన్నారు చూడండి, 2, 3, 4. అంటే మీరు జాయిన్ చేసిన వ్యక్తికి మీరు డొనేట్ చేయడానికి లేదు, ఆ పైన ఉన్న ఒక ముగ్గురికి మీరు డొనేట్ చేయాలి ఫస్ట్. అంటే 2, 3, 4 అనే వ్యక్తులకి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున మీరు ఆర్థిక సాయం చేశారు. అది మీ ఫోన్పే కావచ్చు, మీ గూగుల్ పే కావచ్చు, మీ పేటిఎం కావచ్చు, మీరు ఏ వ్యాలెట్ అయితే అక్కడ రిజిస్టర్ చేసుకున్నారో ఆ వ్యాలెట్ నుంచి మీరు డొనేట్ చేయాల్సి అనమాట. మీరు డొనేట్ చేశారు, ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్లు తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్లోనో 2 అవర్స్లోనో ఆ ఒకటో నెంబర్ సభ్యుడు యాక్టివ్ అయిపోతాడు. ఇక రెండో వ్యక్తి ఏం చేశాడో చూడండి. సేమ్ ఆ ఒకటో వ్యక్తి చేసిన ప్రాసెస్నే రెండో వ్యక్తి కూడా ఫాలో అవుతాడు. అయితే ఒకటో వ్యక్తి ఏమో
2, 3, 4 అనే ముగ్గురు డొనేట్ చేశాడు. ఆ రెండో వ్యక్తి ఏమో ఆ పైనున్న 5, 6, 7 ఈ ముగ్గురికి డొనేట్ చేశాడు. అతను కూడా సభ్యుడైపోయాడు. ఇక మూడో వ్యక్తి ఏం చేశాడు, ఆ చివరిగా ఎవరైతే మిగిలారో అప్లికేషన్‌లో మొత్తం 10 మంది ఉంటారు. మీ అప్లైన్‌తో కలిపి. మీ అప్లైన్ పక్కన పెడితే 9 మంది ఉంటారు. ఈ 9 మంది ముగ్గురికి డొనేట్ చేసుకుంటూ వెళ్లారు. ఈ ముగ్గురు సభ్యులైపోయారు దీంట్లో. ఇప్పుడు ఇక మిగిలింది ఫోర్త్ అప్లికేషన్ మాత్రమే చూడండి. ఇక మీరు జాయిన్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ అప్లికేషన్‌లో ఉన్న 9 మందికి మీరు డొనేట్ చేశారు. మీరు జాయిన్ చేసిన 9 మంది 9 మంది ముగ్గురు 9 మందికి డొనేట్ చేశారు. ఇప్పుడు మీరు జాయిన్ చేసే నాలుగో వ్యక్తి ఎవరినైతే మీరు నాలుగో వ్యక్తిగా జాయిన్ చేస్తున్నారో నాలుగో అప్లికేషన్‌లో ఆ నాలుగో వ్యక్తి చూడండి డైరెక్ట్‌గా మీకు మాత్రమే డైరెక్ట్‌గా మీకు రూ. 3000 మీకు డొనేట్ చేస్తారు. అంటే ముగ్గురేమో ఒక్కొక్కరు రూ. 1000 ముగ్గురికి డొనేట్ చేస్తూ వెళ్తారు. ఆ నాలుగో వ్యక్తి డైరెక్ట్‌గా మీకు మాత్రమే రూ. 3000 డొనేట్ చేస్తాడు. అంటే మీరు ఈ సిస్టమ్‌లో రావడానికి మీరు రూ. 3000 ముగ్గురికి డొనేట్ చేసి ఈ సిస్టమ్‌లోకి వచ్చారు. మీరు నలుగురిని జాయిన్ చేశారు. మీరు నలుగురు జాయిన్ చేస్తుండగానే మీరు జాయిన్ చేసిన ఆ నాలుగో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డైరెక్ట్‌గా మీకే రూ. 3000 డొనేట్ చేస్తాడు. అంటే మీరు ఈ సిస్టమ్‌లోకి వచ్చేటప్పుడు మీరు చేసిన రూ. 3000 మీకు పూర్తిగా వాపస్ ఇచ్చేసాడు. ఇక తర్వాత చేయాల్సిన పనేంటో చూడండి. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే మాత్రం ఇది మన జీవితాలను మార్చే సిస్టమ్. ఒక 5 నిమిషాలు మీరు కాన్సెప్ట్ స్పష్టంగా చూడండి. ఈ కాన్సెప్ట్‌లో మీకు ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు మనం నలుగురిని జాయిన్ చేసాము. మన డబ్బులు మనం పూర్తిగా వాపస్ తీసుకున్నాం. అయితే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎక్కడో చోట మన బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఎంతోమంది ఉంటారు. మన దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కూడా వారు ఈ కాన్సెప్ట్ మన మొబైల్ ద్వారా, మన ఫోన్ ద్వారా గానీ, మన సోషల్ మీడియా అంటే వాట్సాప్ గానీ, ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, మీకు ఏది వాడుకుంటారో వాటి ద్వారా కూడా వారిని అందరిని కూడా ఈ సిస్టమ్‌కి తీసుకురావచ్చు. మీరే డైరెక్ట్‌గా ఇప్పుడు మీరు నలుగురిని జాయిన్ చేశారు. మీ డబ్బులు మీరు వాపస్ తీసుకున్నారు. ఐదో వ్యక్తిని మీరే జాయిన్ చేసుకోవచ్చు. ఐదో వ్యక్తిని మీరు డైరెక్ట్ జాయిన్ చేస్తే ఉపయోగం ఏంటో చూడండి ఇక్కడ. ఈ చార్ట్‌లో ఐదో వ్యక్తిని జాయిన్ చేయడం ద్వారా మనం నలుగురిని జాయిన్ చేసినప్పుడు మనకొచ్చిన లెవెల్స్ 10 లెవెల్స్ ఆదాయం వస్తుంది. ఈ 10 లెవెల్స్ ద్వారా మనకి 34,95,00,000 వరకు మనకు డొనేషన్స్ అందుకోవచ్చు. అలా కాకుండా మనం ఐదో వ్యక్తి, ఆరో వ్యక్తిని మనమే డైరెక్ట్ జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి స్టేజ్ 1లో ఐదో వ్యక్తిని మనం జాయిన్ చేసాము. ఐదో వ్యక్తిని జాయిన్ చేసినప్పుడు ఆ ఐదో వ్యక్తి ద్వారా మనకి డైరెక్ట్‌గా 1500 మనకు డొనేషన్ వస్తుంది. ఆ మిగతా 1500 ఆ పైన ముగ్గురికి వెళ్తుంది. ఏడో వ్యక్తిని మనం డైరెక్ట్ జాయిన్ చేసాము. మనకు 1500 వస్తుంది. ఆ పైనున్న ముగ్గురికి 1500 వెళ్తుంది. అలా 7, 8, 9, 10 అన్‌లిమిటెడ్ వందలు, వేలు, లక్షల మందిని కూడా మనం డైరెక్ట్‌గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనం ఫైనాన్షియల్‌గా ఎలా సెటిల్ అవుతామో మీరు చూడండి. చార్ట్ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. స్టేజ్ 1లో మనం నలుగురిని పరిచయం చేసాము. మన డబ్బులు మనం వాపస్ తీసుకున్నాం. స్టేజ్ 2లో ఏం జరిగింది? స్టేజ్ 2లో మనం జాయిన్ చేసిన ఆ నలుగురు కూడా వారి డబ్బులు వారు వాపస్ తీసుకునే క్రమంలో మనకు కూడా ఒక 4000 డొనేషన్ ఇస్తారు. తర్వాత 16 మంది అవుతారు. ఈ 16 మంది వారి డబ్బులు వారు వాపస్ తీసుకునే క్రమంలో మనకు కూడా 16,000 డొనేషన్ ఇస్తారు. ఈ 16 మంది వారి డబ్బులు వారు వాపస్ తీసుకోవాలంటే ఏం చేయాలి? వారు కూడా నలుగురు తెచ్చుకుంటారు. 64 మంది అవుతారు. ఈ 64 మంది నుంచి మనకు 64,000 డొనేషన్ వస్తుంది. ఈ 64 మంది ఏం చేస్తారు? వారి డబ్బులు వారు వాపస్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా నలుగురు చేసుకుంటారు. తద్వారా 256 మంది అవుతారు. ఈ 256 మంది నుంచి 2,56,000 మనకు డొనేషన్ వస్తుంది. తర్వాత ఈ 1000 మంది అవుతారు. ఈ 1000 మంది నుంచి మనకు 10,00,000 డొనేషన్ వస్తుంది. తర్వాత ఈ 1000 మంది ఒక్కొక్కరు నలుగురిని చేసుకుంటే 4,000 మంది అవుతారు. ఈ 4,000 మంది నుంచి మనకి 40,00,000 డొనేషన్ వస్తుంది. 16,000 మంది అవుతారు. ఈ 16,000 మంది నుంచి మనకి 1,63,00,000 వరకు మనకు ఉచితంగా డొనేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 10 వరకు మనం మొత్తం డబ్బులు మనం కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కేవలం నలుగురిని మనం ఈ సిస్టమ్‌లో పరిచయం చేసి ఆ నలుగురిని మనం చేసిన పనిని యాజ్ ఇట్ ఈజ్ డూప్లికేషన్ చేపించగలిగితే కేవలం 18 నెలలలో కేవలం 18 నెలలు అంటే 1.5 సంవత్సరంలో మనం ఈ సిస్టమ్ కరెక్ట్‌గా అర్థం చేసుకున్నట్లయితే 34,95,00,000 10 లెవెల్‌లో అయితే. అలాగే మీరు ఐదో వ్యక్తిని మీరే డైరెక్ట్ జాయిన్ చేసుకొని ఐదో అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినట్లయితే 13 లెవెల్స్ ఆదాయం వస్తుంది. ఈ 13 లెవెల్స్ ద్వారా మనకి 2,236,00,00,000 2,236,00,00,000 మనకి కేవలం నలుగురు ద్వారా 13 లెవెల్స్ మన ఆదాయం వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సిస్టమ్‌ని మనం కరెక్ట్‌గా మనం ఫాలో చేసినట్లయితే మనం ఏం చేసాము? ముగ్గురు భారతీయులకు డొనేషన్ ఇచ్చాము. నలుగురిని సిస్టమ్‌లో మనలాగే జాయిన్ చేసాము. ఆ నలుగురిని కూడా మనం చేసే పనిని వాళ్ళకి నేర్పించాం.
అలా ఆ నలుగురు 16 మంది, 16, 64 మంది ఇలా మనం కరెక్ట్‌గా సిస్టమ్ చేసుకుంటూ వెళితే అది ఈ 13 లెవెల్స్ ద్వారా 2236 కోట్ల వరకు మనకు ఉచితంగా విరాళాలు అందుతాయి. ఇది 100% సక్సెస్ అయితే. కానీ మీరు 100% ఎఫర్ట్ పెట్టారు. బట్ ఆశించిన స్థాయిలో మీకు రిజల్ట్ రాలేదనుకోండి. కేవలం ఒక 10% రిజల్ట్ వచ్చిందనుకోండి. మనకేమైనా నష్టమండి? 10% రిజల్ట్ వచ్చినా కూడా మన డబ్బులు మనం ఎప్పుడైతే నలుగురిని జాయిన్ చేసి మన డబ్బులు వాపసు తీసుకున్నామో, జీరో పెట్టుబడితోటి ఒక్క పైసా కూడా పెట్టుబడి లేకుండా ఆ 10 లెవెల్స్ ద్వారా రూ. 34 కోట్ల, 13 లెవెల్స్ ద్వారా రూ. 2236 కోట్ల ఆదాయం పొందే అర్హత మనం సాధించాం. దాంట్లో మనకు 10% సక్సెస్ అయినా కూడా 2236 కోట్లు 10% అంటే 220 కోట్లు. లేదు అంత కూడా రాలేదు. ఒక 5% రిజల్ట్ వచ్చిందనుకోండి 110 కోట్లు. కేవలం ఒక్క 5% రిజల్ట్ వచ్చినా కూడా 110 కోట్ల రూపాయలు మనం ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు. వారి యూపీఐడి అంటే వాళ్ళ అకౌంట్ నుంచి డైరెక్ట్ మీ అకౌంట్‌కి ఎవరు మధ్యలో మీడియేటర్స్ ఉండరండి. వారి అకౌంట్ నుంచి మీ అకౌంట్‌కి డైరెక్ట్‌గా మీకు డొనేట్ చేస్తూ ఒక అప్లికేషన్‌లో సంతకం చేసి మరి ఈకి ఈ ముగ్గురికి నేను నా ఇష్టపూర్వకంగా నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను. దీంట్లో ఎవరి బలవంతం లేదు. ఎవరి ప్రోద్బలము లేదు. నా స్వయం నా ఇష్టంతోటి నేను నా ఇష్టపూర్వకంగా వీళ్ళకి డొనేట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక అఫిడవిట్‌లో సంతకం చేసి మరీ మీకు డొనేషన్ పంపిస్తారనమాట. ఇలా చేసి కేవలం ఒక 10%, 5% సక్సెస్ అయినా కూడా మన జీవిత కాలానికి అవసరమైన ధనం అంతా మనం దీంట్లో డొనేషన్స్ అందుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏం చెప్తుందో చూడండి. మంచి పంటను పండించడానికి రైతులు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ శ్రమ లేకుండానే పిచ్చి మొక్కలు పెరుగుతా ఉంటాయి. అలాంటి పిచ్చి మొక్కల్ని పీకేసి దేశానికి రైతు ఆహారాన్ని అందిస్తుంటే గ్రీన్ గ్లోరీ దాతలు ఏం చేస్తారండి? పౌరుల అవసరాలకు స్వచ్ఛందంగా ఉచిత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అందుకే గ్రీన్ గ్లోరీ ఉచిత సహాయ సత్యాన్ని నమ్మి ఆచరించి వారు ధన్యులు. వారు తప్పకుండా ధనవంతులు అవుదురు అని చెప్తుంది. చూడండి గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ 2017లో ప్రారంభమై 2017లో ప్రారంభమై 2020కి రావడానికి గడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఇయన్నిటి తట్టుకొని ఈరోజు స్టెబిలిటీగా నిలబడింది అంటే కేవలం దానికున్న గొప్పతనం ఏంటంటే 100కి 100 పాళ్ళు చట్టబద్ధంగా వ్యవహరించడం వల్ల. 100కి 100 పాళ్ళు స్థిరంగా పనిచేయడం వల్ల. ఒక కమిట్మెంట్‌తో 3 సంవత్సరాలు పనిచేయడం వల్ల ఈరోజు 2,50,000 మంది వాలంటీర్లతో ఒక మహావృక్షంలా తయారై మనందరికీ నీడనిస్తుంది ఫ్రెండ్స్. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏం చేస్తుందో తెలుసా? 2015లో స్టార్ట్ అయినప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్తే చాలామంది లైట్‌గా తీసుకున్న వాళ్ళు, ఇలాంటివి మేము చాలా చూసాంలే అన్నవాళ్ళు, ఆరోపణలు, విమర్శలు చేసేవాళ్ళు చాలామంది అప్పుడు 2015లో చెప్తే ఆరోపించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళే సభ్యులుగా జాయిన్ అవుతున్నారనమాట. గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ గొప్ప విషయం అదే. నేను స్థిరంగా పనిచేశాను కాబట్టి నాకు ఈరోజు ఆ రిజల్ట్ వచ్చిందని చెప్తోంది. చూడండి గ్రీన్ గ్లోరీలో సహనంతో ఉండడం అంటే సైలెంట్‌గా చూస్తూ ఉండడం కాదు. చేస్తూ ఉండడం. ఇక్కడ చేయడం అంటే ఏంటి? గ్రీన్ గ్లోరీ వివరాలు, ఈ కాన్సెప్ట్ వివరాలు ఏవైతే ఉన్నాయో, ఆ వివరాలని స్పష్టంగా మీ ఫ్రెండ్స్‌కి, వెల్ విషర్స్‌కి అందరికీ షేర్ చేస్తూ, కేర్‌గా గమనిస్తూ, వాళ్ళని ప్రతిరోజు ఈ జూమ్ మీటింగ్ ఆహ్వానించగలిగితే, గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ రుణ విమోచన మిషన్ సిస్టమ్ వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే, డెఫినెట్‌గా ప్రతి ఒక్కరూ ఈ సిస్టమ్‌లో డెఫినెట్‌గా సక్సెస్ సాధిస్తారు. ఈ రుణ విమోచన మిషన్ ఎంత బలంగా పనిచేస్తుందో, మనం ఎలా సక్సెస్ అవుతామో మీరు వెంటనే మళ్ళీ ఇదే ఐడితో లాగిన్ అవ్వండి. మనకు టైం అయిపోయింది. మనము మీటింగ్ కంటిన్యూ చేద్దాం. కొత్త వారు ఉన్నారు. ఈ కొత్త వారంతా కూడా సేమ్ ఇదే ఐడి తోటి మళ్ళీ వెంటనే లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మనం మాట్లాడుకొని మన మీటింగ్ కంప్లీట్ చేద్దాం.